సో మిడిల్ ఆఫ్ ద సెషన్ అనేది అప్లోడ్ చేసుకున్నాం వీడియో అనేది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం డేటా కూడా చూద్దాం. ఈ పాయింట్ చూడండి, మనకి రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ నుంచి దాని తర్వాత డైరెక్ట్ పివోట్కి వచ్చేసింది. ఈసారి మధ్యలో ఎక్కడ ఒక ట్రిక్స్ ఏం ప్లే చేయలేదు, డైరెక్ట్గా ఏంటంటే పివోట్కి వచ్చింది. పివోట్ దగ్గర ఫ్రెండ్స్ మనకి చాలా స్ట్రగుల్ అయింది, కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా అనేది చాలాసార్లు. ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంది, ఒకసారి అప్ సైడ్ బ్రేక్ చేస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే కారు ఫోర్స్గా వెళుతున్న కారు యూటర్న్ తీసుకునేటప్పుడు ఏ విధంగా స్లో అయిపోద్ది, అక్కడ మొమెంటం కూడా కంప్లీట్గా ఇక్కడ షిఫ్ట్ అయింది. ఒకవేళ మనం డే ట్రేడింగ్ చేస్తే ఫ్రెండ్స్ 5 మినిట్స్, 3 మినిట్స్, 15 మినిట్స్ అనేది బ్యూటిఫుల్ టైం ఫ్రేమ్స్ అని చెప్పొచ్చు. చాలామంది టైం ఫ్రేమ్స్ గురించి అడుగుతారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఏమి ఇండికేటర్స్ అవసరం లేకుండా నేర్చుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఆ క్యాండిల్ స్టిక్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. బట్ ఏంటంటే ఎవ్రీ క్యాండిల్ కూడా ఏంటంటే మనకి 100% గ్యారంటీ ఇవ్వదు. బట్ అగైన్ ప్రాబబిలిటీ గేమ్ లైక్ 60% లేదా సమ్టైమ్స్ ఏంటంటే 70% అనేది వర్కౌట్ అవుతుంది. మిగతా మన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే మన యొక్క పాత జ్ఞాపకాలు, ఎక్స్పీరియన్స్, మార్కెట్స్తో ఉన్న అనుబంధం, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నేర్పుతుంది అనమాట. మిగతా 30% ఇది వ్యాలిడ్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి. సో అగైన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, 1, 2, 3, 4, 5 అంటే 5 క్యాండిల్స్ 15 మినిట్స్ వేస్తే 75 మినిట్స్ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అనేది ఒక్క రెడ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరగలేదు ఇక్కడ. అంటే ఏం జరిగిందంటే బేర్స్ ఏం చేస్తున్నారంటే మార్కెట్ని కిందకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పైనుంచి పుష్ చేస్తున్నారు. బట్ బుల్స్ ఏం చేస్తున్నారు, అక్యుములేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ద ప్రైస్ యాక్షన్ అబ్జర్వేషన్ అనమాట. సో అన్నీ కూడాను ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి పివోట్ దగ్గర అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు, లేదంటే ప్రీవియస్ స్ట్రక్చర్ అనుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ కూడా ఇండెసిషన్ క్యాండిల్స్. ఇదైతే కొద్దిగా బ్యూటిఫుల్ క్యాండిల్, ఎందుకంటే 1, 2, 3 క్యాండిల్ తర్వాత మనకి మంచి రిజెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఈ లోన్ టెస్ట్ చేసిన తర్వాత రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. కాబట్టి ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ రిస్క్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఈ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో అగైన్ మళ్ళీ ఏం చేశారంటే బేర్స్ అనేవాళ్ళు పుష్ చేశారు, కిందకి అవ్వలేదు. ఇక సడన్గా ఏంటంటే బుల్ అనేవాళ్ళు కంప్లీట్గా మార్కెట్లోకి గ్రిప్ తీసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క పాయింట్ని అబ్జర్వ్ చేయండి. మనకి 1:45 2 o'clockకి ఎగ్జాక్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం జరిగిందనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క డేటా పాయింట్స్ అనేది కూడా మనం ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాట్గా మార్నింగ్ స్ట్రాంగ్గా కాల్స్ అయితే సెల్ చేశారు. మార్నింగ్ అంతా కూడాను మనకి ఏం జరిగింది, మార్కెట్ అంతా కిందకే వచ్చేసింది. కానీ అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2 o'clockకి ఈ క్యాండిల్లో వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయారు. ఏమి ఎగ్జిట్ అయ్యారు, కాల్స్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో ఫ్రెండ్స్ ఈ మొత్తం కూడాను కంప్లీట్గా కాల్స్ అనమాట. ఇవి కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు, స్టార్ట్ చేశారు. చూడండి ఇక్కడ 155 దగ్గర నుంచి కిందకు వచ్చారు. బట్ ఫ్రెండ్స్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేరిష్గా ఉండటం వల్ల ఏంటంటే పుట్స్ అగ్రెసివ్గా అయితే సెల్లింగ్ అయితే చేయలేదు. గుర్తుపెట్టుకోండి, అగ్రెసివ్గా అంటే కాన్ఫిడెన్స్ సరిపోలా ఎవరికి కూడాను. ఓకే, బట్ ఏంటంటే వీళ్ళకి కాల్స్ లాస్లోకి వెళ్ళిపోతున్నాయి. మార్కెట్ చిన్నగా మొమెంటం అనేది పికప్ అవుతుంది. 155కి ఎగ్జాక్ట్గా మొమెంటం పికప్ అయింది. సో అక్కడ నుంచి కూడా స్టెప్ల వైజ్గా ఏంటంటే ఈ కాల్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనం సైమల్టేనియస్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పుట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి. పుట్స్ ఏంటంటే మార్నింగ్ అంతా కూడా ఫ్లాట్గా ట్రేడ్ అయినాయి అనమాట. ఏది మార్నింగ్ ఇన్ ద సెన్స్ లైక్ 10 o'clock తర్వాత అంత ఫ్లాట్ అయినాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఈ పాయింట్ని చూడండి. ఎప్పుడైతే 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ చూస్తే ఇక్కడేమో పైకి వెళ్తూ ఉంది, మార్కెట్ స్లోగా ప్రీవియస్ స్వింగ్స్ హైని బ్రేక్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 39,200 లెవెల్ 2 times అటెంప్ట్ చేసిందో మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క కాల్ రైటర్స్ ఏం చేశారంటే ఎక్కడ ఎగ్జిట్ అయ్యారంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్ డిప్ అయిపోయిందో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ సెల్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ లేదా ఎగ్జిట్ అనుకోవచ్చు. చూడండి ఇక్కడ 39,200 లెవెల్, నేను ఒక హారిజెంటల్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నా. చూడండి హారిజెంటల్ లెవెల్ 39,200 పైన ఉందన్నమాట. అంటే సింపుల్గా రెసిస్టెన్స్ అది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసిందో వీళ్ళకి ఏంటంటే కాల్ రైటర్స్కి కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి 155కి 39,200 కాల్ మనం కనుక చూసుకున్నట్టయితే
అగ్రెసివ్గా కాకపోయినప్పుడు కూడా స్ట్రాంగ్గా డ్రాప్ అయ్యారు, తగ్గుకుంటూ వస్తున్నారనమాట. బట్ అగైన్ ఎట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పుట్టుని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏంటంటే స్లోగా ఇంక్రీజ్ చేస్తున్నారు. బట్ అగైన్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ యొక్క క్రాస్ ఓవర్లు కానీ ఈ జస్ట్ ఏంటంటే ఒక ఓవర్ వ్యూ ఇస్తాయి అంతే దీంట్లో. ఓకే, ఆ వ్యూ అనేది మనం తీసుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ అగైన్ ప్రైస్ యాక్షన్ మనకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఒక మొమెంటం అయితే పికప్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇండికేటర్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఒకవేళ ఇండికేటర్స్ని ఎలా సెటప్ చేయాలి ఏంది అని అంటే ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క కాంటెక్స్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మ్యాక్డీ మనకి ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ జరిగింది, పాజిటివ్ హిస్టోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్డీలో పాజిటివ్నెస్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొద్ది కలర్ అనేది డార్క్ నుంచి లైట్కి తీసుకురావడం జరిగింది. ఓకే, లైవ్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకు కంప్లీట్గా బుల్స్ ఎక్స్పాండ్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా గ్రీన్ కలరు. ఇక్కడ ఏం చెప్తుందంటే మార్కెట్ సెంటిమెంట్ అనేది బుల్లిష్ సైడ్ ఉంది. ఒకవేళ ఏదన్నా పైకి వెళ్ళి డిప్ అయినా సరే తొందరపడి షార్ట్ చేయొద్దు. ఏదన్నా ఆపర్చునిటీ వస్తే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ట్రెండింగ్ మార్కెట్లో మనకేంటంటే పుల్ బ్యాక్ తర్వాత ఫ్లాగ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. 5 minutes టైం ఫ్రేమ్లో కానీ 1 minute కానీ చూసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ఒక బులిష్ ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత అనదర్ బులిష్ ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇది బ్యూటిఫుల్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్. సో జనరల్గా ఏంటంటే ఒకవేళ ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది, మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ దగ్గర లేకపోతే ఈ ఇండికేషన్స్ దగ్గర. ఒకప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్స్ దగ్గర నేను ట్రాప్ అయిపోయేవాడిని అనమాట, ఎందుకంటే ఇవి మంచి క్యాండిల్స్. సో దాని తర్వాత అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే అట్లా వెళ్ళటం కంటే కూడా ఈ విధంగా వెళ్ళటం సేఫ్టీ అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఒక కన్ఫర్మేషను బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి బులిష్ ఫ్లాగ్ అనేది ఫార్మేషన్ జరిగింది. బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ కన్నా మనకి బ్రేక్అవుట్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ పైన కానీ లేదా ఇమీడియట్గా ఈ క్యాండిల్ దగ్గర కానీ మనం ఎంట్రీ తీసుకోవడానికి బాగుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ కంప్లీట్గా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ తీసుకోవడం వల్ల చూడండి ఆబ్వియస్గా ఈ క్యాండిల్స్ అనేవి ఏంటంటే ఇండేషిషన్ అనమాట. సో ఇక్కడ ఇండేషిషన్ జరిగినాయి, నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. దాని తర్వాత కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఎంట్రీ కోసం. ఇవి మంచిగా పనిచేస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఫ్లాగ్స్ కూడా ప్రీవియస్ వర్షన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడైతే మళ్ళీ మనకు 1 minute టైం ఫ్రేమ్లో కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. 1 minute టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో ఏంటంటే మనకి బుల్లిష్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐని మనం అండర్స్టాండ్ చేసుకునే కాంటెక్స్ట్లో ఏంటంటే ఆర్ఎస్ఐ అబౌవ్ 55 ఇక్కడ ఏంటంటే జోన్ అనేది క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 55 జోను, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 45 జోను. ఎప్పుడైతే 55 పైన ఉండడానికి ట్రై చేస్తుందో మార్కెట్, అప్పుడు ఏంటంటే దాని మీనింగు లాంగ్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మొమెంటం అనేది వస్తుంది అప్ సైడ్. ఎందుకంటే ఆర్ఎస్ఐ అనేది ఏంటంటే జనరల్గా ఆస్కిలేటర్ అనమాట ఇది. ఓకే, ఇటు ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా జనరల్గా అబవ్ 55 మొమెంటం వస్తుందంటే అబవ్ 55 ఉండటానికి స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది మనకి లాంగ్ సైడ్ అనేది సూచించింది. ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా సరే దాంట్లో లాంగ్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కాల్స్ తగ్గుతూ వచ్చినాయి. అండ్ పుట్స్ అగ్రెసివ్గా రాయలేదు ఫ్రెండ్స్. టు బి ఆనెస్ట్గా ఏంటంటే పుట్స్ అయితే అనుకున్నంత అగ్రెసివ్నెస్ కనిపించలేదు వాళ్ళలో, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఎనీ మూమెంట్ మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నారేమో. బట్ ఎప్పుడైతే మార్కెట్ కిందకు వచ్చిందో కాల్స్ అనేది క్లియర్గా ఎగ్జిట్ అయ్యారు. చూడండి ఇక్కడ 1 o'clock తర్వాత కాల్స్ అయితే తీసేశారు, ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, ఒక ఆపర్చునిటీ వచ్చింది మనకి ఎగ్జిట్ అవుతాం, ఎందుకంటే మార్కెట్ మొమెంటమ్ అప్ సైడ్ ఉంది కాబట్టి ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డ్రాప్ అయిన తర్వాత ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఫార్మేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మేషన్స్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కూడాను మనకేంటంటే ఇక్కడ 39,200 225 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఫార్మేషన్ ఉంది. ఇక్కడ వాటిని ఏంటంటే సింపుల్గా బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏంటంటే రీటెస్ట్ చేసింది 39,225 దగ్గర. సో ఈ యొక్క ప్రైస్ యాక్షన్ కన్నా అబ్జర్వేషన్ చేస్తే క్లియర్గా ఇదైతే ఫ్రెండ్స్ మనకి ఎటువంటి వీక్ కూడా లేదు. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా చూడండి, ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ మార్బోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ.
సో ఫ్రెండ్స్, స్ట్రాంగ్ మార్పుల్స్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క క్యాండిల్ పైన లాంగ్ తీసుకుంటాం, క్యాండిల్ కింద మనం ఏంటంటే ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇది వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే, నేను ఎప్పుడు కూడా ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఫస్ట్ సపోజ్ మనం 2 లాట్ ట్రేడర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని లాట్లు ఉన్న సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ లాట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 2 ఉంటే ఇప్పుడు ఒకటి తీసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మొమెంటం కంటిన్యూ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చింది, లేకపోతే కొద్దిగా రిట్రేస్ అయింది, లేకపోతే ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవుతుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. చూడండి, ఇక్కడ మనకి 2 ఎంట్రీస్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రిజెక్షన్ జరిగింది, ఇక్కడ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు, యావరేజింగ్ అంటాం దాన్ని టెక్నిక్. లేదంటే దీన్ని తీసుకోవడం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు దీన్ని రెస్పెక్ట్ చేయదు. ఇలా ఈ కేసులో స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి కంటిన్యూస్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని నుంచి మనం అవాయిడ్ చేయడానికి ఏంటంటే కన్ఫర్మేషన్ ట్రేడు, ఇలా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఫ్లాగ్స్ అనేవి కూడా స్ట్రెంత్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. ఈ పాయింట్లో కూడా ఏంటంటే మీరు లాంగ్ మేబీ కాల్స్ బై చేయడం కానీ, లేకపోతే పుట్స్ సెల్ చేయడం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే మనకి ఇదైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్సలెంట్ క్యాండిల్, బులిష్ మారుబోజు క్యాండిల్. నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్ టార్గెట్ అనేది R1 ఉంటుంది, ఎందుకంటే దట్ ఈజ్ ద పివోట్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ట్రైల్ చేసుకోవచ్చు. ఒకవేళ R2ని మనం తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, R2 అనేది డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీంట్లో 50% నెక్స్ట్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. దానికోసం మీరు ఫిబొనాకీ అనేది యూస్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఏంటంటే ఈ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, దగ్గర దగ్గర మనకి 332 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్. దాంట్లో ఒక 150 పాయింట్స్ అనేది మనం ఏం చేసుకోవచ్చు అంటే టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆ 50% రిట్రేస్మెంట్ లెవెల్, ఎందుకంటే సేఫెస్ట్ ప్లే అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి ఏంటంటే ప్రీమియం డికే అవుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్ ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ఓకే, ఒకవేళ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.